హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువగానే, కుల పిచ్చి విపరీతంగా ఉంటుంది, పిచ్చి పీక్స్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసింది. ఒకవేళ తమ కులానికి సంబంధించిన వ్యక్తి ఏదైనా ఘనకార్యం సాధిస్తే దాన్ని వీళ్ళు హైలైట్ చేసుకుంటారు, తమ గెలుపుగా వీళ్ళు భావిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఒకటి, తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పెట్టిన పార్టీ ఘన విజయం సాధించింది. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ తెలుసు. ప్రముఖ తెలుగు దినపత్రిక, ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వేశారు. తమిళనాడులో తొలి దళిత ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని ఒక కథనం వేశారు. దాన్ని చూసినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, తొలిసారి మా దళితుడే తమిళనాడు పాలిటిక్స్లో, తమిళ రాజకీయాలు చక్రం తిప్పబోతున్నాడు, మావాడే ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం కానీ దాన్ని వైరల్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్లోనే లీడింగ్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు గమనించకుండా ఏదో వేగ్గా ఒక కథనం వేశారు. నిజానికి విజయ్ దళితుడు కాదు, అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. విజయ్ తండ్రి వెల్లార్ అనే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతను సినిమా డైరెక్టర్. మన మెగాస్టార్ చిరంజీవి గారితో దేవాంతకుడు, చట్టానికి కళ్ళు లేవు అనే ఒక సూపర్ హిట్ సినిమాలను కూడా తీశాడు. ఇక విజయ్ అమ్మగారు మలయాళ బ్రాహ్మిన్, ఆమె పేరు శోభ. ఎస్ఏ చంద్రశేఖర్ శోభ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే విజయ్ 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వీళ్ళు క్రిస్టియన్గా మారారు, అంటే బాప్టిజం తీసుకున్నారు. కన్వర్టెడ్ క్రిస్టియన్, వీళ్ళు దళితులు కాదు, వెల్లార్ అనే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మేము పలానా కులానికి సంబంధించిన వ్యక్తులం, కానీ మాకు కులం మతం అంటూ ఏమీ ఉండదు, మేము తమిళియన్స్. అందుకే నా కొడుకు స్కూల్లో చేర్పించినప్పుడు తమిళియన్, కులం దగ్గర తమిళియన్ అని మాత్రమే పెట్టించాను. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన కోర్టుకు వెళ్తానని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఒప్పుకొని కులం పక్కన తమిళియన్ అని రాశారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. అంటే మాకు పలానా కులం పలానా మతం అంటూ ఏమీ లేదు, ఏదో బాప్టిజం తీసుకున్నాం, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్. ఇప్పటికీ వాళ్ళ అమ్మగారు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళ అమ్మగారు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తారు, విజయ్ కూడా హిందూ గుళ్ళకి వెళ్తారు. ఇలా వీళ్ళు ఎక్కడ కూడా కులం మతం అనే జోన్లో బతకట్లేదు. కానీ అదేంటో ఎక్కడ ఎవరు ఏది సాధించినా కూడా తమ కులానికి సంబంధించిన వాళ్ళు వీడు మావోడే అని చెప్పేసి హైలైట్ చేసుకోవడం అనే ఒక దరిద్రమైన పిచ్చింది చూడ, అది పీక్ స్టేజ్కి వెళ్తా ఉంది. ఆ మధ్యకాలంలో ఇలాంటిది ఒకటి జరిగింది. సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడంతో, అతను హైలైట్ అవడంతో రెడ్డి కులస్తులందరూ నితీష్ కుమార్ రెడ్డి మావోడే మావోడే అన్నారు. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డి రెడ్డి కాదు, వాళ్ళది మత్స్యకార కుటుంబం, కానీ వీళ్ళు రెడ్డి రెడ్డి అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఎవరు ఏది సాధించినా అది మా కులం వాళ్ళే సాధించారు అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసుకుంటూ ఒక పిచ్చిలో బతుకుతున్నారేమో అనిపిస్తుంది. అందుకే టీవీకే అధినేత విజయ్ ఒక మాట అన్నాడు, నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు, ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు, నేను పలానా కులంలో పుట్టాలనుకోలేదు, నేను పలానా మతంలో పుట్టాలనుకోలేదు, నాది ఒక్కటే కులం, మానవ కులం అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశాడు. నిజమే, ఎందుకంటే మనమంతా మానవులం. కానీ ఈ కులకంపులో కొట్టుమిట్టాడుతున్నామేమో, ఇదంతా ఎక్కడి దాకా వెళ్తుంది, ఇంకా ఈ పిచ్చి ఇంకా ఎంత పీక్స్లోకి వెళ్తుందో అర్థం కావట్లేదు.